ఫస్ట్ ఒక పాన్ పెట్టుకుని అది వేడైన తర్వాత 1 కప్ అటుకులు ఫ్రై చేసుకోవాలి. అదే పాన్ లో నెయ్యి వేసుకొని సేమ్ అదే కప్ తో 1 కప్ పెసరపప్పు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న అటుకులు పెసరపప్పుతో మళ్ళీ రోస్ట్ చేసుకోవాలి. వేరే గిన్నెలో సేమ్ అదే కప్ తో 3 కప్స్ ఆఫ్ మిల్క్ 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న పెసరపప్పు అండ్ అటుకులు అందులో ఇలాచీ పౌడర్ వేసుకొని బాయిల్ వచ్చే వరకు బెల్లం పాకం ప్రిపేర్ చేసుకొని అది చల్లగా అయిన తర్వాత మనం దాంట్లో మిక్స్ చేసి పాకం కంప్లీట్ గా చల్లగా అవ్వాలి. నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేసుకొని పాయసంలో మిక్స్ చేసేయాలి. అంతే, పాయసం రెడీ. టేస్ట్ చేసిన వేడిగా ఉంది, చాలా బాగుంది.